దసరా శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతారం వేస్తారు, ఏ రంగు చీర కడతారు అమ్మవారికి, ఏ నైవేద్యం పెడతారు, ఏ పూలతో పూజ చేస్తారు, ఏ దానం మంచిది, అలాగే మనకొచ్చే ఫలితం ఏంటి ఆ రోజు మనం పూజ చేయడం అనేది చూద్దామండి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అవతారం అండి. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారికి లేత గులాబీ రంగు చీర కానీ, లేత పసుపు రంగు చీర కానీ కడతారండి. అమ్మవారికి ఎర్రటి మందార పూలతో పూజ చేస్తారు. పరమాణం కానీ పులిహోర కానీ నైవేద్యం పెడతారు. ఆ రోజు ఎర్ర రవికలు, ఎర్ర జాకెట్ ముక్కలు అనమాట, అవి దానం చేస్తారండి. మనకు వచ్చే లాభం ఏంటంటే సద్బుద్ధి వస్తుందండి, కార్యసిద్ధి కలుగుతుంది ఆ రోజు మనం పూజ చేయడం వల్ల. అది మొదటి రోజు అండి. రెండో రోజు శ్రీ గాయత్రీదేవి అవతారం అండి. అమ్మవారికి నారింజ రంగు చీర కడతారు. అలాగే తామర పువ్వులతో పూజ చేస్తారు. నిమ్మకాయ పులిహారని నైవేద్యంగా పెడతారండి. ఎర్రటి గాజుల్ని దానం చేస్తారు. ఆ రోజు మనకి చతుర్వేదాలు చదివిన ఫలితం వస్తుందండి, మంచి జ్ఞానం లభిస్తుంది. అలాగే మూడో రోజు అన్నపూర్ణాదేవి అవతారం అండి. గంధం రంగు చీర కడతారు. తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజ చేస్తారు. అలాగే దద్దోజనం నైవేద్యంగా పెడతారండి. ఆ రోజు అన్నదానం, మీకు ఎంత కుదిరితే అంత అన్నదానం చేయడం వల్ల జీవితం మొత్తంలో కూడా ఆకలి దప్పులకి ఎటువంటి లోటు ఉండదండి. గోత్రం పేరున చేస్తాం కాబట్టి ఆ గోత్రికులందరూ కూడా చాలా అన్నానికి, నీళ్ళకి, దాహం దప్పులకి ఎప్పుడు కూడా లోటు ఉండదండి. ఏ లోటు లేకుండా జీవితాన్ని గడుపుతారనమాట. సకల ఐశ్వర్యాలు కూడా పొందుతారండి. అలాగే నాలుగో రోజు లలితా త్రిపుర సుందరి దేవి అవతారం అండి. బంగారు రంగు చీర కడతారు. అమ్మవారికి ఎర్రటి కలువలతో పూజ చేస్తారు. ఆ రోజు దద్దోజనం కానీ, పరమాణం కానీ నైవేద్యం పెడతారండి. ఆ రోజు సహస్రనామ పుస్తకాలను దానం చేస్తారు. ఆ రోజు చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు కలుగుతాయండి ప్రతి ఒక్కరికి కూడా. ఈ విధానంలో చెప్పే విధానంలో అండి, మొదటి 3 రోజులు కుదిరిన వాళ్ళు మొదటి 3 రోజులు పూజ చేయొచ్చు, లేదంటే మధ్యలో 3 రోజులు పూజ చేయొచ్చు. అలా కుదిరిన పక్షంలో చివరి 3 రోజులైనా పూజ చేయొచ్చండి. మనసు ప్రధానం, పూజ ప్రధానం. ఐదో రోజు అవతారం అండి మహాచండి, శ్రీ మహాచండీదేవి అవతారం అండి. అమ్మవారికి ఎరుపు రంగు చీర కడతారు. ఎర్రని పూలతో పూజ చేస్తారు. పులిహారని నైవేద్యంగా పెడతారండి. పులిహారని నైవేద్యంగా పెడతారు. ఆ రోజు దానం కూడా పులిహారనే దానం చేస్తారు. ధైర్యము, విజయము, ఏ పని పట్టుకున్నా విజయం అనేది సాధిస్తారండి ఆ రోజు మనం పూజ చేయడం వల్ల. అలాగే ఆరో రోజు మహాలక్ష్మీదేవి అవతారం అండి. గులాబీ రంగు చీర కడతారు అమ్మవారికి. తెల్ల కలువలతో పూజ చేస్తారు. క్షీరాన్నము, పూర్ణం బూర్లు నైవేద్యంగా పెడతారండి. దక్షిణం అంటే ఏంటి, ఏదైనా డబ్బులు కానీ ఏదైనా డబ్బుల్ని దానం చేయడం వల్ల ఆ రోజు మంచి జరుగుతుంది. ఆ రోజు పూజ చేసిన వాళ్ళకి ధనధాన్యాలు సిద్ధిస్తాయండి, విద్య ప్రాప్తిస్తుంది, అలాగే సంతానం కలుగుతుందండి. ఇంకా ఏడో రోజు వచ్చేసరికి అమ్మవారికి సరస్వతీదేవి అవతారం వేస్తారండి. అమ్మవారికి సరస్వతీదేవి అవతారంలో ఉంటారు. తెలుపు రంగు చీరను కడతారు. అలాగే తెల్ల చామంతులతో కానీ, గులాబీలతో కానీ పూజ చేయొచ్చండి. కట్టె పొంగల్ని నైవేద్యంగా పెట్టాలి ఆ రోజు పుస్తకాలు దానం చేసినా, పెన్నులు దానం చేసినా, పెన్సిల్స్ దానం చేసినా చాలా మంచిది. అందరికీ విద్యాప్రాప్తి కలుగుతుంది. 10 రోజులు పూజ చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు పూజ చేస్తే 10 రోజులు చేసిన పూజ ఫలితం కలుగుతుందండి, సరస్వతీదేవి అవతారము. అలాగే 8వ రోజు శ్రీ దుర్గాదేవి అవతారం అండి. అమ్మవారికి ఎరుపు రంగు చీర కడతారు. గులాబీలు కానీ, ఎర్రటి మందార పూలు కానీ పూజ చేస్తే చాలా మంచిది. ఆ రోజు కదంబం శాఖ అన్నం నైవేద్యం పెడితే చాలా మంచిదండి. అలాగే ఎరుపు రంగు చీరల్ని దానం చేయాలి. ఆ రోజు పూజ చేసిన వాళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఉండరండి. శత్రువులపై విజయం చేకూరుతుంది. 9వ రోజు అవతారం అండి మహిషాసుర మర్దినీదేవి అవతారం. ఆ రోజు ఎరుపు రంగు చీర కట్టుకోవాలి. అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేయాలి. అలాగే పాయసము, చక్కెర పొంగలి ఏదైనా నైవేద్యం పెట్టచ్చండి. పూల మాలలు దానం చేస్తే చాలా మంచిది. ఆ రోజు పూజ చేసిన వాళ్ళకి అఖండ కీర్తి, సౌభాగ్యాలు కలుగుతాయండి. ఇంకా 10వ రోజు వచ్చేసరికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం అండి. ఆ రోజు అమ్మవారు శాంతంగా ఉంటారు కాబట్టి ఎరుపు రంగు చీరను కడతారండి. అమ్మవారికి ఆ రోజు మీ శక్తి కొలది నైవేద్యం పెట్టండి. ఆ రోజు ఆయుధ పూజ కంపల్సరీగా చేస్తారండి. ఎవరి ఆయుధం ఏదైతే ఆ ఆయుధ పూజ చేస్తారు. అలాగే వాహనాలకి పూజ చేస్తారు ఆ రోజు. అలా రాజరాజేశ్వరి అమ్మవారిని కొలవడం జరుగుతుంది. 10వ రోజు పరమాన్నం నైవేద్యం పెడతారండి.